అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు మనం జాతీయాలు, సామెతలు, తెలంగాణ పదాలు చూద్దామండి. 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్‌లోని జాతీయాలు, తర్వాత సామెతలు, తర్వాత తెలంగాణ పదాలు ఇవి చూద్దామండి. ముందుగా 9th క్లాస్ జాతీయాలు చూద్దాము. మరి జాతీయము అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. మరి జాతీయాన్ని పలుకుబడి అంటారు, నానుడి అని కూడా అంటారు. ఓకే, ఇవి మనము ఈ జాతీయాలు చదువుతూ ఉంటే అది ఏ సందర్భంలో వాడాము అన్నది కూడా తెలుసుకుందామండి. అగ్గిబుక్కుట ఏ సందర్భంలో వాడాము అంటే కోపంతో ఉడికిపోవుట. అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట. ఉడుంపట్టు గట్టి పట్టుదల. ఒంటికోతి ఏకాకి ఒంటరివాడు. కడుపు కుటకుట ఓర్వలేనితనం. కాకిగోల భరించలేని శబ్దాలు. కుడితిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం. కూసమిడ్చిన పాము ఉల్లాసం చలాకితనం. కోడి మెదడు మతి లేకపోవడం. గాడిద మూత వెట్టి చాకిరి. గోడకేసిన సున్నం తిరిగి రానిది. చచ్చిన పాము ఏమి చేయలేని స్థితి. చంకలో పిల్లి చెడు శకునం కార్యహాని సంకేతం. చుక్క తెగి పడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు. చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. డూడు బసమన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. నల్లికుట్లోడు బయటికి కనిపించకుండా హాని చేసేవాడు. నిండు చెరువు సమృద్ధి నీళ్లు నములు సందేహించడం. నూరిపోయు విషయాన్ని విషయాన్ని నూరిపోయి అంటే విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగ సింగారం అంటే వ్యర్థం. ఇంకా కొన్ని జాతీయాలు 9th క్లాస్లోనే ఇవ్వండి. మసిపూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. ఇది 2026 టెట్లో వచ్చిన ప్రశ్న అండి. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. మాటామంతి మన రాష్ట్రంలో దీన్ని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. ఏ ఏ ఎండకు ఆ గొడుగు సందర్భానుసారంగా ఆచరించి కాలం గడపడం అవకాశవాదం అంటారు. ఉడుకు నెత్తురు యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు. బంగారు బాట మంచి తోవ అభివృద్ధి పదం ఉన్నత మార్గం. కట్టెలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది. కొంగు పసిడి సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది అని అర్థం. కొంగు పసిడి అంటే ఎక్కువ అందుబాటులో ఉండే వస్తువు, సులభ సాధ్యమైన వస్తువు అని అర్థం. ఓకే, ఇవి 8th క్లాస్ జాతీయాలండి. జాతీయం సందర్భం. బండ మీద రాత శాశ్వతం. బండ మీద రాసిన రాత ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. వండిన కుండ సిద్ధంగా ఉన్నది. కప్పను తిన్న పాము అచేతనం. మబ్బు కుక్క బుద్ధి స్థిరంగా ఉండకపోవడం. కుక్క బతుకు ఎవరికి పట్టనిది. గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం. దున్నపోతు మీద వాన స్పందించకపోవడం. బురదల పాదిన గుంజ నమ్మదగనిది. ఓకే, ఇవి 6th క్లాస్ జాతీయాలండి. అందే వేసిన చెయ్యి. అందే వేసిన చెయ్యి అంటే అన్ని రంగాల్లో ముందుండేవారు. అడకత్తెరలో పోక చెక్క అంటే సంఘర్షణ గురి కావడం, ఏమీ తెలియని పరిస్థితి. అద్దు క్రమశిక్షణ లేకుండా అన్నం పుణ్యము ఏమి తెలియని. ఇల్లుగుల్ల చేయు అంటే నాశనం చేయు. అరటిపండు ఒలిచినట్లు అంటే సులువుగా అనే అర్థంలో వాడతారు. అరచేత నిమ్మపండు అందుబాటులో ఉన్నవి. ఉగ్గుపాలతో పెట్టు చిన్నప్పటి నుంచి నేర్పరి కలవారిని ఉగ్గుపాలతో పెట్టు అని అంటారు. కంకణం కట్టుకొను అంటే సంకల్పించడం. కంట్లో వత్తులేసుకొను అంటే ఎక్కువగా వేచి చూడడం. తర్వాత కడుపులో పెట్టుకొను అంటే మంచిగా చూసుకోవడం అని అర్థం. కడుపులో సల్ల కదలకుండా ఉండడం అంటే నింపాదిగా ఉండడం అని అర్థం. కత్తి నూరుట అంటే కోపంగా ఉండుట. నెక్స్ట్ కన్ను కుట్టు అంటే అసూయ, ఈర్ష. కన్నులు నెత్తికెక్కువ అంటే పొగరు. కప్పల తక్కడ అంటే స్థిరత్వం లేనిది. కప్పల తక్కడ అంటే స్థిరత్వం లేనిది అంటే కప్పలు అవి స్థిరంగా ఉండలేవు కదా. కప్పలు వాటిని తక్కర్లో వేసి చూస్తే అవి ఎగురుతూనే ఉంటుంది ఒకటి కాకపోతే ఒకటి. అలా అంటే కప్పల తక్కడ అంటే స్థిరత్వం లేని అర్థం. కలగూర గంప అన్నీ కలిసిపోవడం. కాళ్ళెక్కి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తడం, పలాయనం నుంచి తెగించడం.
కొండపిండి కొట్టు అంటే అన్నిట్లలో ఆరితేరడము అని అర్థం. తర్వాత ఇంకా నేతి బీరకాయ అంటే పైకి మాత్రం మంచిగా కనబడడం, లోపల లోపల కోపంగా ఉండడం. కొట్టిన పిండి అంటే ఎక్స్పర్ట్ అని అర్థం. కొమ్ము తిరిగిన వాడు అంటే బాగా తెలిసినవారు అని అర్థం. చెవిన పెట్టినట్లు అంటే పట్టించుకోకపోవడం, మనం చెప్పిన విషయాన్ని పట్టించుకోకపోవడం. ముక్కు పచ్చలారని అంటే ఏమీ తెలియని పరిస్థితి. మేకవన్న పులి అంటే మోసం చేసేవాళ్ళు. ముసలి కన్నీరు అంటే పైకి కన్నీరు కార్చడం. రెండు నాలుకలు అంటే మాట మార్చడం. నోటికి తాళం వేయు అంటే నిశ్శబ్దం. చేతికి ఎముక లేనుడు అంటే దానం చేయడంలో దిట్ట కలిగినవాడు. తెగేదాకా లాగవద్దు అంటే ఏ విషయాన్నైనా ఎక్కువగా వాదించొద్దు అని అర్థం. తీగకు కాయబరువ అంటే తల్లికి పిల్ల బరువ అని అర్థం. ఎంగిలి చేతితో కాకిని కొట్టడం అంటే పిసినారి. తేనెలో నీటి బొట్లు అంటే ఇది తేనెలో నీటి బొట్టు కలవకుండా ఉండడం. కుండ బద్దలు కొట్టినట్లు. ఇది కుండ బద్దలు కొట్టినట్లు అనేది చూడండి ఇక్కడ ఇది ఇందులో జాతీయానికి ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ చెరువు అనే పాఠంలో సామెతకి ఇచ్చాడండి. కాబట్టి ఈ ప్రశ్న వస్తే మీకు 1 మార్క్ యాడ్ అవుతుందండి. కుండ బద్దలు కొట్టినట్లు అనేది జాతీయంలో ఈ అట్టకు జాతీయానికి ఇచ్చాడు. సామెతలో మాత్రం చెరువు లెసన్లో సామెతకు కుండ బద్దలు కొట్టినట్లు అని ఇచ్చాడండి. చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్లు అనేది జాతీయమే అవుతుంది. మీకు ఎట్లా వచ్చినా కూడా ఇది 1 మార్క్ యాడ్ అవుతుందండి. ఏది పెట్టిన ఆన్సర్ 1 మార్క్ యాడ్ అవుతుంది. అరచేతిలో వైకుంఠం అంటే అద్భుతము అని అర్థం. ఇక్కడ చెవి నీళ్ళు కట్టుకున్న గుండె చెరువైంది. ఇవి కూడా జాతీయాలు అండి. చెవి నీళ్ళు కట్టుకున్న అంటే ఊకే బాగా అరవడం. గుండె చెరువైందంటే తట్టుకోలేని పరిస్థితి. ఓకే అండి, ఇవి 6th క్లాస్లోని జాతీయాలు. ఇందాక మనం జాతీయాలు నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు 9th క్లాస్లోని సామెతలు నేర్చుకుందామండి. సామెత అంటే ఈ సామెత అనే పదము సామ్యత అనే పదం నుంచి వచ్చిందండి. అంటే ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమే ఆ తర్వాత సామెతగా ఏర్పడిందండి. ముఖ్యంగా మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. ఇవి ఎలా ఉంటాయంటే సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. ఓకే, మొట్టమొదటి సామెత అతి రహస్యం బట్టబయలు. నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదంట. మావోనికి 32 గుణాలు మంచియే, 2 పాడు, తనకు తెలియది ఒకడు చెప్తే వినడు. చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్టు. చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్లు. చిల్లికి చింతపండు తినట్లు. గుమ్మి నిండా గింజలుండాలే, గూటాలులే బిడ్డలుండాలే. గుట్టకు కట్టలు మోసినట్లు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచేటు. ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. ఉరికిరికి కొట్టిన ఊట పారలేదు. ఈతకు లోతు లేదు. ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. కొన్నది బింకెడు, కొసిరేది లుట్టెడు. ఎనుగర్ర అంటే వెన్నుకర్ర బలముంటే ఎన్ని వాసాలైనా ఎక్కియొచ్చు. అన్నం లేక కోతిరూపు, బట్టలేక బాంచరూపు. అన్నం లేక కోతిరూపు, బట్టలేక బాంచరూపు. ఓకే అండి, ఇక్కడ చూడండి, అన్నం లేక కోతిరూపు, బట్టలేక బాంచరూపు. దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలకబోసే. తోచని పనికి తక్కులాటెక్కువ. రొట్టెలోని కంటే తునకలోడే నయం. కన్ను పెద్ద, కడుపు చిన్న. ఎన్నేషాలేసిన కూటికే, ఎన్నేళ్ళు బతికిన కాటికే. 5 ఆకుల్లా
కానోళ్లకు కంచాల్ల అంతట నానిన అరికాలు కింద నానది అంగనం పట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ అంగనం పట్టి గుడ్డు వంగడం పట్టి బిడ్డ. ఈ 8th క్లాస్ సామెతలండి. పండుగైనాక అల్లుడొచ్చినట్లు పందికొక్కు తన కిందకే దూసుకుంటది. పండిన చెట్టు మీదనే బండలు పడేది. నాయకుడు లేక నాటకం ఆడినట్లు నడిచే ఎద్దును పొడిచినట్లు తెగిన బొక్కన నూతిల్దాకా తిట్లకు నీవు తిండికి నేను. గొర్రెలు దినటోడు పోతే బర్రెలు తినటోడొచ్చే సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు ఉండ నీడనిస్తే పండ మంచమడిగినట్లు మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. అడుతని నెత్తి బుడతడు గొడితే బుడతని నెత్తి భూదేవి గుట్టిందట. ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె. దుష్ట వాళ్లకు పోచమ్మ భయపడుతుందట. పట్టి పట్టి పంగనాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్లు. గోరు చుట్టు మీద రోగటి పోటు పెనం మించి పొయ్యిలో పడ్డట్లు. ఊపిరి లేనోడు ఉరకబోతే పానం లేనోడు పట్టబోయిండు. ఓకే అండి. ఇంకా ఈ 7th క్లాస్ సామెతలు. అంతంత బీరకాయ కద్దసేరు మసాలా దంచిందానికి బుక్కిందే కూలి. ఉపాసం ఉంటే అప్పు తీరది ఊపిరితో బొర్ర పెరగది. ఎంగిలి కెగ్గు లేదు తాగుబోతుకు సిగ్గులేదు. పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం. పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం. ఓకే. పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం. పగటి ముచ్చట పనికి చేటు రాత్రి ముచ్చట నిద్రకు చేటు. నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యొచ్చు. నాలుక మీద కాదు కడుపులుండాలే. నాగుబామంత కోపం జర్రిపోతంత పిరికి. ధైర్యం దండిది చేయి మొండిది. గవ్వ అందాని లేదు గడియ పురుసతు లేదు. ఓకే అండి. 6th క్లాస్ సామెతలు. పొమ్మని లేక పొగబట్టినట్లు ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు ఊరందరిదో దారి ఉలిపి కట్టదో దారి. సందిట్లో సడేమియ అన్నట్లు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లు. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు. తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలే. ఇంటింటికి మట్టిపోయి అడిగినట్లిస్తే కడిగినట్లవుతుంది. కింద పడ్డ మీది కాలు నాదే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కుండ పగిలిన కుక్క గుణం తెలిసే. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. పిల్ల పైలం ముల్లె పైలం విత్తు చిన్న విచారం పెద్ద. సుఖమొస్తే మొహం గడుగ తీరిక లేదన్నట్లు. ఎక్కినుంది గుర్రం ఏలినుంది రాజ్యం. చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. ఓకే అండి. ఇందాక జాతీయాల సామెతలు 9th, 8th, 6th, 7th తెలుసుకున్నాము. ఇప్పుడు 8th క్లాస్లోని తెలంగాణ పదజాలం తెలుసుకుందామండి. గంజు అంటే పెద్ద గిన్నె. కంచము అంటే పళ్ళెం. ముంత అంటే చెంబు. అర్ర మిద్దె అంటే గది. లగ్గం అంటే పెళ్ళి. అరుసుకోవడం మర్యాద చేయడం. ఓమ వాము బూగ తూనీగ కుల్ల టోపి దోవతి పంచె చెక్కి గిర్ని మర చెద్దరు దుప్పటి. ఓకే అండి. తెలంగాణ పదంలల్లో ఇక్కడ బూగ అంటే తూనీగ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు నిత్యం ఉపయోగించే పదాలే అండి ఇవన్నీ. బూగ అంటే తూనీగ. తర్వాత చెక్కి అంటే గిర్ని మర.
ఓకే అండి. 7th క్లాస్‌లోని తెలంగాణ పదాలు తిర్లమర్ల వెనుకది ముందుకు, ముందుకు వెనుకకు, ముందుది వెనుకకు. తిర్లమర్ల అంటే ముందు, వెనుకది ముందుకు, ముందుది వెనుకకు. ఎల్లెల్కల వెల్లకిల, ఆమడలు కవలలు, ధూప దప్పిక, దేవులాడు వెతుకు, తక్కెడ త్రాసు, దురస్తు బాగుచేయు, తప్పుకు మూత, బుగులు భయం, చెండు బంతి, పుడ పాకెట్, కారటు ఉత్తరం, అగడు అత్యాశ, సైసు ఉండు, ఉప్పెర వేడి నీళ్ళ కాగు, వేడి నీళ్ళ కాగు, తంతె మెట్టు, కాపాయం పొదుపు. ఇక్కడ ఒక్కటి చూడండి, కాపాయము అంటే పొదుపు, కాపాయం పొదుపు. తర్వాత ఇక్కడ దురస్తు అంటే బాగు చేయు, దేవులాడు అంటే వెతుకు. ఓకే అండి, ఇవన్నీ మనకు తెలిసినాయి. నెక్స్ట్ 6th క్లాస్లోని తెలంగాణ పదాలు గమ్మున అంటే మాట్లాడకుండా, పిరం ధర ఎక్కువ, ఒట్టు కఠినం, జరంత కొంచెం, లొల్లి అంటే గొడవ, మస్తు అంటే ఎక్కువ, బిరాన్ అంటే తొందర, సైదం అంటే గోధుమ పిండి, సైదం అంటే గోధుమ పిండి, ముత్యమంతా అంటే కొంచెం, తైలం పదిలం జాగ్రత్త, బరిగే బెత్తం, నొసలు నుదురు, గజ్జలు పట్టీలు పట్టగొలుసులు, వెనకసిరి తర్వాత, పిసరంతా కొంచెం, సర్ది అంటే జలుబు, నివద్ది అంటే నిజం, విమానం అంటే ఒట్టు, కమ్మ పేపరు, చెవి కమ్మలు చెవిదిద్దులు, కీస అంటే జేబు, కీస అంటే జేబు, ఇగురం ఉపాయం, పుత్రం రుబ్బురాయి, సురాయి తిరుగలి, అంగి చొక్కా, గుల్ల గంప, పలారం పలహ, పలారం అంటే పలహారం, గుమ్మి గాదె, గుమ్మి గాదె, గుమ్మి గాదె, కాక వీడి, సర్వత్రం సర్గత్తం అట్లకాడ, సర్గత్తం అన్నా సర్పత్తం అన్నా అట్లకాడ, గీరపయ్య చక్రం, మడుగులు మురుకులు, కళ్యమాకు కరివేపాకు, ఆగమాగం హడావిడి. ఓకే అండి, 6th 7th 8th 9th 10th జాతీయాలు సామెతలు తెలంగాణ పదాలన్నీ చూసాం కదా. ఈ వీడియో చూసిన వారు మాత్రం లైక్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు మనం జాతీయాలు సామెతలు తెలంగాణ పదాలు చూద్దామండి. 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్లోని జాతీయాలు, తర్వాత సామెతలు, తర్వాత తెలంగాణ పదాలు ఇవి చూద్దామండి. ముందుగా 9th క్లాస్ జాతీయాలు చూద్దాము. మరి జాతీయము అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. మరి జాతీయాన్ని పలుకుబడి అంటారు, నానుడి అని కూడా అంటారు. ఓకే, ఇవి మనము ఈ జాతీయాలు చదువుతూ ఉంటే అది ఏ సందర్భంలో వాడాము అన్నది కూడా తెలుసుకుందామండి. అగ్గిబుక్కుట ఏ సందర్భంలో వాడాము అంటే కోపంతో ఉడికిపోవుట, అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట, ఉడుంపట్టు గట్టి పట్టుదల, ఒంటికోతి ఏకాకి ఒంటరివాడు, కడుపు కుటకుట ఓర్వలేనితనం, కాకిగోల భరించలేని శబ్దాలు, కుడితిలో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం, కూసమిడ్చిన పాము ఉల్లాసం చలాకితనం, కోడి మెదడు మతి లేకపోవడం, గాడిద మూత వెట్టి చాకిరి, గోడకేసిన సున్నం తిరిగి రానిది, చచ్చిన పాము ఏమి చేయలేని స్థితి, చంకలో పిల్లి చెడు శకునం కార్యహాని సంకేతం, చుక్క తెగి పడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు, చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం, డూడు బసమన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం, నల్లికుట్లోడు బయటికి కనిపించకుండా హాని చేసేవాడు, నిండు చెరువు సమృద్ధి, నీళ్లు నములు సందేహించడం, నూరిపోయు విషయాన్ని నూరిపోయి అంటే విషయాన్ని బలంగా అందజేయడం, పీనుగ సింగారం అంటే వ్యర్థం. ఇంకా కొన్ని జాతీయాలు 9th క్లాస్లోనే ఇవ్వండి. మసిపూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం, కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. ఇది 2026 టెట్లో వచ్చిన ప్రశ్న అండి. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. మాటామంతి మన రాష్ట్రంలో దీన్ని మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. ఏ ఎండకు ఆ గొడుగు సందర్భానుసారంగా ఆచరించి కాలం గడపడం అవకాశవాదం అంటారు. ఉడుకు నెత్తురు యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు, బంగారు బాట, మంచి తోవ, అభివృద్ధి పదం, ఉన్నత మార్గం,
కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది. కొంగు పసిడి, సులభ సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది అని అర్థం. కొంగు పసిడి అంటే ఎక్కువ అందుబాటులో ఉండే వస్తువు, సులభ సాధ్యమైన వస్తువు అని అర్థం. ఓకే, ఇవి 8th క్లాస్ జాతీయాలండి. జాతీయం, సందర్భం, బండ మీద రాత, శాశ్వతం. బండ మీద రాసిన రాత ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. వండిన కుండ, సిద్ధంగా ఉన్నది. కప్పను తిన్న పాము, అచేతనం, మబ్బు. కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవడం. కుక్క బతుకు, ఎవరికి పట్టనిది. గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం. దున్నపోతు మీద వాన, స్పందించకపోవడం. బురదల పాదన గుంజ, నమ్మదగనిది. ఓకే, ఇవి 6th క్లాస్ జాతీయాలండి. అందే వేసిన చెయ్యి. అందే వేసిన చెయ్యి అంటే అన్ని రంగాల్లో ముందుండేవారు. అడకత్తెరలో పోక చెక్క అంటే సంఘర్షణ గురి కావడం, ఏమీ తెలియని పరిస్థితి. అద్దు క్రమశిక్షణ లేకుండా అన్నం పుణ్యము, ఏమి తెలియని. ఇల్లుగుల్ల చేయు అంటే నాశనం చేయు. అరటిపండు ఒలిచినట్లు అంటే సులువుగా అనే అర్థంలో వాడతారు. అరచేత నిమ్మపండు, అందుబాటులో ఉన్నవి. ఉగ్గుపాలతో పెట్టు, చిన్నప్పటి నుంచి నేర్పరి కలవారిని ఉగ్గుపాలతో పెట్టు అని అంటారు. కంకణం కట్టుకొను అంటే సంకల్పించడం. కంట్లో వత్తులేసుకొను అంటే ఎక్కువగా వేచి చూడడం. తర్వాత కడుపులో పెట్టుకొను అంటే మంచిగా చూసుకోవడం అని అర్థం. కడుపులో సల్ల కదలకుండా ఉండడం అంటే నింపాదిగా ఉండడం అని అర్థం. కత్తి నూరుట అంటే కోపంగా ఉండుట. నెక్స్ట్, కన్ను కుట్టు అంటే అసూయ, ఈర్ష. కన్నులు నెత్తికెక్కువ అంటే పొగరు. కప్పల తక్కెడ అంటే స్థిరత్వం లేనిది. కప్పల తక్కెడ అంటే స్థిరత్వం లేనిది అంటే కప్పలు అవి స్థిరంగా ఉండలేవు కదా. కప్పలు వాటిని తక్కెడలో వేసి చూస్తే అవి ఎగురుతూనే ఉంటాయి ఒకటి కాకపోతే ఒకటి అలా. అంటే కప్పల తక్కడ అంటే స్థిరత్వం లేని అర్థం. కలగూర గంప, అన్నీ కలిసిపోవడం. కాళ్ళెక్కి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తడం, పలాయనం తెగించడం. కొండ పిండి కొట్టు అంటే అన్నిట్లలో ఆరితేరడము అని అర్థం. తర్వాత ఇంకా నేతి బీరకాయ అంటే పైకి మాత్రం మంచిగా కనబడడం, లోపల కోపంగా ఉండడం. కొట్టిన పిండి అంటే ఎక్స్పర్ట్ అని అర్థం. కొమ్ము తిరిగిన వాడు అంటే బాగా తెలిసిన వాడు అని అర్థం. చెవిన పెట్టినట్లు అంటే పట్టించుకోకపోవడం, మనం చెప్పిన విషయాన్ని పట్టించుకోకపోవడం. ముక్కు పచ్చలారని అంటే ఏమి తెలియని పరిస్థితి. మేకవన్న పులి అంటే మోసం చేసేవాళ్ళు. ముసలి కన్నీరు అంటే పైకి కన్నీరు కార్చడం. రెండు నాలుకలు అంటే మాట మార్చడం. నోటికి తాళం వేయు అంటే నిశ్శబ్దం. చేతికి ఎముక లేనుడు అంటే దానం చేయడంలో దిట్ట కలిగిన వాడు. తెగేదాకా లాగవద్దు అంటే ఏ విషయాన్నైనా ఎక్కువగా వాదించొద్దు అని అర్థం. తీగకు కాయ బరువు అంటే తల్లికి పిల్ల బరువ అని అర్థం. ఎంగిలి చేతితో కాకిని కొట్టడం అంటే పిసినారి. తేనెలో నీటి బొట్లు అంటే ఇది తేనెలో నీటి బొట్టు కలవకుండా ఉండడం. కుండ బద్దలు కొట్టినట్లు. ఇది కుండ బద్దలు కొట్టినట్లు అనేది చూడండి ఇక్కడ ఇది ఇందులో జాతీయానికి ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ చెరువు అనే పాఠంలో సామెతకి ఇచ్చాడండి. కాబట్టి ఈ ప్రశ్న వస్తే మీకు 1 మార్క్ యాడ్ అవుతుందండి. కుండ బద్దలు కొట్టినట్లు అనేది జాతీయంలో ఈ అట్టకు జాతీయానికి ఇచ్చాడు. సామెతలో మాత్రం చెరువు లెసన్లో సామెతకు కుండ బద్దలు కొట్టినట్లు అని ఇచ్చాడండి. చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్లు అనేది జాతీయమే అవుతుంది. మీకు ఎట్లా వచ్చినా కూడా ఇది 1 మార్క్ యాడ్ అవుతుందండి. ఏది పెట్టిన ఆన్సర్ 1 మార్క్ యాడ్ అవుతుంది. అరచేతిలో వైకుంఠం అంటే అద్భుతము అని అర్థం. ఇక్కడ చెవి నీళ్ళు కట్టుకున్నాడు, గుండె చెరువైంది. ఇవి కూడా జాతీయాలు అండి. చెవి నీళ్ళు కట్టుకున్నా అంటే ఊకే బాగా అరవడం. గుండె చెరువైందంటే తట్టుకోలేని పరిస్థితి. ఓకే అండి.
ఇవి 6th క్లాస్లోని జాతీయాలు. ఇందాక మనం జాతీయాలు నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు 9th క్లాస్లోని సామెతలు నేర్చుకుందామండి. సామెత అంటే ఈ సామెత అనే పదము సామ్యత అనే పదం నుంచి వచ్చిందండి. అంటే ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెతగా ఏర్పడిందండి. ముఖ్యంగా మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. ఇవి ఎలా ఉంటాయంటే సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. ఓకే, మొట్టమొదటి సామెత అతి రహస్యం బట్టబయలు. నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదంట. మావోనికి 32 గుణాలు మంచియే, రెండే రెండు పాడు, తనకు తెలియది ఒకడు చెప్తే వినడు. చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్టు, చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్లు, చిల్లికి చింతపండు తినట్లు, గుమ్మి నిండా గింజలుండాలే, గూటాలోలే బిడ్డలుండాలే, గుట్టకు కట్టలు మోసినట్లు, గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట, కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచేటు, ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు, ఊరు దూరమైంది కాడు దగ్గరైంది, ఉరికిరికి కొట్టిన ఊట పారలేదు, ఈతకు లోతు లేదు, ఉడుకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, కొన్నది బింకెడు కుసిరేది లుట్టెడు, ఎనుగర్ర అంటే వెన్నుకర్ర బలముంటే ఎన్ని వాసాలైనా ఎక్కియొచ్చు, అన్నం లేక కోతిరూపు బట్టలేక బాంచరూపు, అన్నం లేక కోతిరూపు బట్టలేక బాంచరూపు. ఓకే అండి, ఇక్కడ చూడండి, అన్నం లేక కోతిరూపు బట్టలేక బాంచరూపు. దుప్పడంబలి కోసం దోసిట్లంబలి ఒలకబోసే, తోచని పనికి తక్కులాటెక్కువ, రొట్టెలోని కంటే తునకలోడే నయం, కన్ను పెద్ద కడుపు చిన్న, ఎన్నేషాలేసిన కూటికే, ఎన్నేళ్ళు బతికిన కాటికే, అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల్లా, అంతట నానిన అరికాలు కింద నానది, అంగనం పట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ, అంగనం పట్టి గుడ్డు వంగడం పట్టి బిడ్డ. ఈ 8th క్లాస్ సామెతలండి. పండుగైనాక అల్లుడొచ్చినట్లు, పందికొక్కు తన కిందకే దూసుకుంటది, పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకుడు లేక నాటకమాడినట్లు, నడిచే ఎద్దును పొడిచినట్లు, తెగిన బొక్కన నూతిల్దాకా, తిట్లకు నీవు తిండికి నేను, గొర్రెలు దినటోడు పోతే బర్రెలు తినటోడొచ్చే, సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు, ఉండనీడనిస్తే పండ మంచమడిగినట్లు, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట, అడుతని నెత్తి బుడతడు గొడితే బుడతని నెత్తి భూదేవి గుట్టిందట, ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నడట, మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె, దుష్ట వాళ్లకు పోచమ్మ భయపడుతుందట, పట్టి పట్టి పంగనాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్లు, గోరు చుట్టు మీద రోకటి పోటు, పెనం మించి పొయ్యిలో పడ్డట్లు, ఊపిరి లేనోడు ఉరకబోతే పానం లేనోడు పట్టబోయిండు. ఓకే అండి, ఇంకా ఈ 7th క్లాస్ సామెతలు. అంతంత బీరకాయ కద్దెసేరు మసాలా, దంచిన దానికి బుక్కిందే కూలి, ఉపాసం ఉంటే అప్పు తీరది, ఊపిరితో బొర్ర పెరగది, ఎంగిలికెగ్గు లేదు తాగుబోతుకు సిగ్గులేదు, పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం, పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం. ఓకే, పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం, పగటి ముచ్చట పనికి చేటు, రాత్రి ముచ్చట నిద్రకు చేటు, నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యొచ్చు.
నాలుక మీద కాదు కడుపులుండాలి. నాలుక మీద కాదు కడుపులుండాలి. నాగుబామంత కోపం, జర్రిపోతంత పిరికి, ధైర్యం దండిది, చేయి మొండిది, గవ్వ అందాని లేదు, గడియ పురుసతు లేదు. ఓకే అండి. 6th క్లాస్ సామెతలు. పొమ్మన లేక పొగబట్టినట్లు, ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు, ఊరందరిదో దారి ఉలిపి కట్టదో దారి, సందిట్లో సడేమియా అన్నట్లు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్లు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలే, ఇంటింటికి మట్టిపోయి, కడిగినట్లిస్తే కడిగినట్లవుతుంది, కడిగినట్లవుతుంది, కింద పడ్డ మీది కాలు నాదే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు, పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే, పిల్ల పైలం ముల్లె పైలం, విత్తు చిన్న విచారం పెద్ద, సుఖమొస్తే మొహం గడుగ తీరక లేదన్నట్లు, సుఖమొస్తే మొహం గడుగ తీరిక లేదన్నట్లు, సుఖమొస్తే మొహం గడుగ తీరిక లేదన్నట్లు, ఎక్కినుంది గుర్రం, ఏలినుంది రాజ్యం, చుట్టమై వచ్చి దయ్యమై పట్టే, ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు. ఓకే అండి. ఇందాక జాతీయాల సామెతలు 9th, 8th, 6th, 7th తెలుసుకున్నాము. ఇప్పుడు 8th క్లాస్లోని తెలంగాణ పదజాలం తెలుసుకుందామండి. గంజు అంటే పెద్ద గిన్నె, కంచము అంటే పళ్ళెం, ముంత అంటే చెంబు, అర్ర మిద్దె అంటే గది, లగ్గం అంటే పెళ్ళి, అరుసుకోవడం, మర్యాద చేయడం, ఓమ, వాము, బూగ, తూనీగ, కుల్ల, టోపి, దోవతి, పంచె, చెక్కి, గిర్ని, మర, చెద్దరు, దుప్పటి. ఓకే అండి. తెలంగాణ పదములల్లో ఇక్కడ బూగ అంటే తూనీగ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకు తెలిసినాయి, ఆల్రెడీ మనం ఇప్పుడు నిత్యం ఉపయోగించే పదాలే అండి ఇవన్నీ. బూగ అంటే తూనీగ, తర్వాత చెక్కి అంటే గిర్ని మర్ర. ఓకే అండి. 7th క్లాస్లోని తెలంగాణ పదాలు. తిర్లమర్ల, వెనుకది ముందుకు, ముందుకు వెనుకకు, ముందుది వెనుకకు. తిర్లమర్ల అంటే వెనుకది ముందుకు, ముందుది వెనుకకు. ఎల్లెల్కల, వెళ్ళకిల, ఆమడలు, కవలలు, ధూప, తప్పిక, దేవులాడు, వెతుకు, తక్కెడ, త్రాసు, దురస్తు, బాగుచేయు, తప్పుకు, మూత, బుగులు, భయం, చెండు, బంతి, పుడ, పాకెట్, కారటు, ఉత్తరం, అగడు, అత్యాశ, సైసు, ఉండు, ఉప్పెర, వేడి నీళ్ళ కాగు, తంతె, మెట్టు, కాపాయం, పొదుపు. ఇక్కడ ఒక్కటి చూడండి, కాపాయము అంటే పొదుపు, కాపాయం పొదుపు. తర్వాత ఇక్కడ దురస్తు అంటే బాగు చేయు, దేవులాడు అంటే వెతుకు. ఓకే అండి. ఇవన్నీ మనకు తెలిసినాయి. నెక్స్ట్ 6th క్లాస్లోని తెలంగాణ పదాలు. గమ్మున అంటే మాట్లాడకుండా, పిరం ధర ఎక్కువ, ఒట్టు కఠినం, జరంత కొంచెం, లొల్లి అంటే గొడవ, మస్తు అంటే ఎక్కువ, బిరాన్ అంటే తొందర, సైదం అంటే గోధుమ పిండి, ముత్యమంత అంటే కొంచెం, పైలం పదిలం జాగ్రత్త, బరిగే బెత్తం, నొసలు నుదురు, గజ్జలు పట్టీలు పట్టగొలుసులు, వెనకసిరి తర్వాత, పిసరంతా కొంచెం, సర్ది అంటే జలుబు, వివద్ది అంటే నిజం, విమానం అంటే ఒట్టు, కమ్మ పేపరు, చెవి కమ్మలు చెవిదిద్దులు, కీస అంటే జేబు, ఇగురం ఉపాయం, పుత్రం రుబ్బురాయి, సురాయి తిరుగలి, అంగి చొక్క, గుల్ల గంప, పలారం పలారం అంటే పలహారం, గుమ్మి గాదె, కాక వీడి, సర్వత్రం సర్గత్తం అట్లకాడ, సర్గత్తం అన్నా సర్పత్తం అన్నా అట్లకాడ, గీరపయ్య చక్రం, మడుగులు మురుకులు, కళ్యమాకు కరివేపాకు, ఆగమాగం హడావిడి. ఓకే అండి. 6th, 7th, 8th, 9th, 10th జాతీయాలు, సామెతలు, తెలంగాణ పదాలన్నీ చూసాం కదా. ఈ వీడియో చూసిన వారు మాత్రం లైక్ చేయండి.